హాయ్ రా. హాయ్ మావా. ఏంట్రా అలా ఉన్నావు? ఏం చెప్పమంటావురా? అయితే మానే. ఎవర్రా? ఇంకెవరు? నా మమ్మీ. ఏంట్రా ప్రశాంతంగా టీ కూడా తాగనివ్వవా? ఎవరితో మాట్లాడుతున్నావురా? ఎవరు లేదులే, చెప్తే వీడు మళ్ళీ నన్ను పిచ్చోడు అనుకుంటాడు. చెప్పకపోతే మాత్రం అనుకోనా ఇలా నీలా నువ్వు మాట్లాడుకుంటుంటే? అరే నువ్వు ఎందుకు పనికి రాకుండా పోవడానికి కారణం వీడరా. ఫస్ట్ వీని కట్ చేయి. అలా ఏం లేదు, వాడేదో వాగుతున్నా, నువ్వు పట్టించుకోకు. నాకు అర్థం కాలేదు సార్. ఇదిగో నువ్వు సైలెంట్ ఫోన్ చూస్తా ఉండు, బిల్లు వాడే కట్టేస్తాడు. అలా చేయడం తప్పు. వచ్చాడమ్మా ఉచిత శేఖరుడు. చిన్న మెదడు చితికింది, పెద్ద మెదడు పగిలింది, టోటల్ గా బ్రెయిన్ దోబింది. అయ్యో నమస్కారం. రా చూసి చాలా కాలం అయిపోయిందా, కూర్చో. చాలా కాలం ఎక్కడైనా 4 నెలల క్రితమే కదా రాజుగాడి పెళ్ళిలో కలిసి. అది వేర్రా. 10 రోజుల క్రితం మా అత్త దినానికి కలిసినట్టున్నావు. నువ్వు పనుల్లో బిజీ ఉన్నావు ఆ రోజు. మరి మొన్న వారం క్రితం అయితే ఏంది ఇప్పుడు? నేను అనద్దా ఇట్లా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నట్టు అందరం సైలెంట్ గా కూర్చోవాలి? బాగున్నారా మావయ్య? బాగున్నాను రా. ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? బాగున్నారా అని అడిగితే తిరిగి బాగున్నావు అని అడగకుండా ఏం చేస్తాను అంటాడేంటి? మొన్ననే చదువు అయిపోయిందిరా, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఎవడి నాన్నగాడు? అవునరా, ఇంతకీ నువ్వేం చేస్తున్నావు? ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటా. ఓ ఇందాక చెప్పారు కదా, ఎందుకో ఎన్నిసార్లు అడిగినా మళ్ళీ మళ్ళీ అడగాలనిపిస్తుంటది ఏం చేస్తానో ఏం చేస్తానో అని. అది మా బలహీనత. ఇందాక సప్లీలు ఎన్నున్నాయో అడగడం మర్చిపోయారు మీరు. అవునరా, ఇంతకీ సప్లీలు ఎన్నున్నాయో ఏమిటి? ఓ ఇంకా 4 ఏళ్ళు పట్టుద్ది అయితే. అన్నం తినాలని ఉంటుంది కానీ తినలేను, దాహం వేస్తుంది కానీ తాగలేను, పడుకోవాలని ఉంటుంది కానీ నిద్ర పట్టదు. దీన్నే ప్రేమ అంటారు? కాదు, చికెన్ గున్యా అంటారు. కాబట్టి ఆ అమ్మాయిని మర్చిపోను. మర్చిపోతావు. ఈ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లల ప్రేమలు ఎప్పుడు అర్థం చేసుకోరు.